అమెరికా వాడి రూపాయి దందానే వేరు. వాడి స్పెషాలిటీనే వేరు. వాడి దగ్గర 5 ఫ్యాక్టరీలు ఉన్నాయి గదా! ఈ 5 ఫ్యాక్టరీలన్నీ మెయింటెనెన్స్ కోసం యుద్ధాలను ఓ పక్కన రెచ్చగొడుతుంటాడు. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధమైనా, ఇజ్రాయెల్‌కిను హమాస్ యుద్ధమైన ఇదంతా. అయితే దాంతో ఎంతవరకు చేయగలుగుతారో టెంపరరీ. కానీ నిరంతరం యుద్ధాలు చేపించాలంటే కష్టం గదా! అది ప్రమాదం గూడా గదా! కాబట్టి ఏం జేస్తారు? నాటో, యూరప్ దేశాలు ఆయుధాలు కొనుక్కోవాలి. వాస్తవంగా ఇయన్నీ కలిపి ఒక కంబైన్డ్‌గా ఉన్నప్పుడు, కంబైన్డ్‌గా ఓ సైన్యం చేసుకుంటే సరిపోతుంది గదా! అలా గాకుండా వాటన్నిటి రక్షణ మేమే చూస్తామని చెప్పి అమెరికా, వాళ్ళ చేత మాత్రం ఆయుధాలు కొనిపిస్తుంది. మరి అమెరికాను చూస్తున్నప్పుడు ఆళ్ళ చేత ఆయుధాలు కొనిపించడం ఎందుకు? అదే వాళ్ళ స్పెషాలిటీ అనమాట. ఇట్లా ఆయుధాలకు కూడా రూల్ పెట్టేసింది. వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు వాళ్ళు కొనుక్కోవడం కాదు. ప్రతి ఏడాది వాళ్ళ జీడీపీలో 5% ఆయుధాలు తప్పనిసరిగా కొనాలి. అంటే ఆ డబ్బులన్నీ అమెరికా మింగేసుద్దనమాట. అట్లాగా ఇప్పుడు స్పెయిన్ కొనడానికి నిరాకరించింది. డబ్బులు మా అవసరాలకు వాడుకుంటామని. అందుకుగాను స్పెయిన్‌ని నాటోలో నుంచి తీసేయండి అని అంటున్నాడు ట్రంప్. అంటే ఆయుధ వ్యాపారుల తరపున ఒక దేశాన్ని మీదనే పెత్తనం చేస్తున్నాడు. ఓ దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తున్నాడు. అదే అక్కడున్న స్పెషాలిటీ.